జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. చెట్టు ముందర విత్తనం ముందర, మన సనాతన ధర్మం ప్రకారం చెట్టే ముందర ప్రమాణాలున్నాయి. మొట్టమొదట నారాయణుడు తన నాభి కమలం నుంచి డైరెక్ట్గా బ్రహ్మగారిని సృష్టించాడు. లక్ష్మీదేవి గర్భం ద్వారా కాదు. ఆ బ్రహ్మగారు తన మానసిక సంకల్పం చేత మానసపుత్రులైనటువంటి సనక సనందాదులు, నారదులు వారు, సప్త ఋషులు డైరెక్ట్గా ఉద్భవించారు. వారందరూ అక్కడ కూడా ఎలాంటి బీజ ప్రదానం స్త్రీలో చేసిన తర్వాత పుట్టిన వాళ్ళు కాదు వారు. ఇలా కొన్ని రోజులు అయిన తర్వాత బ్రహ్మకి అర్థమైంది, అనుకున్నట్టుగా ప్రజోత్పత్తి కార్యక్రమం జరగట్లేదని చింతించగానే ఆయన రెండు కింద అయిపోయారు, మనువు శతరూప అని. అప్పటి నుంచి మొదలయ్యింది ప్రజోత్పత్తి కార్యక్రమం. ఆటోమేట్ అవ్వబడింది. స్త్రీ పురుషుల సంగమం ద్వారా ప్రజోత్పత్తి కార్యక్రమానికి నాంది అప్పుడు పడింది. చెట్టు నుంచి బీజం కూడా అప్పటి నుంచే వచ్చాయి. కాబట్టి బ్రహ్మగారి ఇంతకుముందు కల్పంలో ఎలా అయితే జీవులు ఉన్నారో అలా చంద్ర సూర్యమసౌ ధాత యథాపూర్వం అకల్పయత్ అని సృష్టించారు. దీన్ని బట్టి మనం ఏం కంక్లూడ్ చేస్తున్నామంటే చెట్టే ముందర ఉన్నది. జై శ్రీమన్నారాయణ.